హాయ్ అండి. నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం భోజనం ఏం చేస్తున్నామో చూద్దాం రండి. ఇప్పుడు ఒక మట్టి కుండను తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల కందిపప్పుని వేసుకుందాం. శుభ్రంగా కడగాలి. ఒక చిన్న చెంబుతో 1:30 నీళ్లు వేసుకోవాలండి. వాటర్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుందాం పప్పు కుండను. ఇలా పప్పు కుండలో తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. అప్పట్లో పెద్దవాళ్ళు మట్టి కుండలో తినే అంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళండి. ఇప్పుడు మనం ఇలా తింటున్నాం. కొంచెం పని చేస్తూనే అలసిపోతూ ఉంటాం. ఇక పప్పును స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇంకా పచ్చిమిర్చి, టమాటాస్ 3 కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చిన్న ముక్కలుగా 4 చేసుకోవాలి. పట్నం గోంగూర అండి ఇది. కడిగి పెట్టుకున్నాం శుభ్రంగా. ఇక కొంచెం కొంచెం పొంగొస్తుంది కందిబ్యాళ్ళు. ఇక బియ్యం అయితే ముందే కడిగి పెట్టాము. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇక కందిపప్పు ఉడికేంత వరకు అన్నం కూడా పెట్టేసుకుందాం. చూడండి. చూడండి గైస్, ఇప్పుడు కందిపప్పు ఉడుకుతుంది, పొంగు వస్తుంది. ఇలా వచ్చే నురుగు తీసేసుకోవాలండి. ఇలా నురుగు వస్తే తీసేసుకోవాలి. ఇంకా కందిపప్పు సగం ఉడికిన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మేమైతే 2 స్పూన్ వేసుకుంటాం. చూడండి గైస్, ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. టమాటాలు, ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్. ఇక ప్లేట్ పెట్టేసుకొని కాసేపు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకుందాం. ఇంకా కొంచెం కొంచెంగా అన్నం కూడా ఉడుకుతూ ఉంది. ఇలా అన్నం మీద ఉన్న నురుగు కూడా తీసేసుకోవాలి. ఇక గోంగూర విషయానికి వస్తే, ఇంకా గోంగూర ముందే కడిగి పెట్టుకున్నాము. ఇంకా పచ్చిమిర్చి, టమాటాసు, ఉల్లిపాయలు, ఆనియన్స్ అన్నీ ఉడికిన తర్వాత గోంగూర వేసుకోవాలండి కుండలోకి, మట్టి కుండలోకి. గోంగూర కాస్త కొత్తిమీర వేసుకోవాలి. చూడండి గైస్, ఇలా ఉడికిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అంటే కలుపుకోవాలి ఇలా. ఇంకా చూడండి, అన్నం ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా అన్నము పప్పు ఉడికేంత వరకు తాలింపు కోసం ఆలు తాలింపు అండి. ఇంకా అన్నం వంచేసుకుందాం. ఇక అన్నాన్ని మగ్గనిచ్చుకుందాం. ఇంకా పప్పు కొంచెం ఉడకాలండి. ఇంకా కొంచెం ఉడికితే పప్పు రెడీ అవుతుంది. అంతలోపు మనం ఆలూని కట్ చేసుకుందాం. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. తాలింపు కోసం కాబట్టి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఆలూలోకి 1 టమాటా, 2 ఆనియన్స్, 2 మిర్చీస్. ఇలా ఇక అన్నం మగ్గిందండి.
స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఆలు పీసెస్ని మళ్ళీ కొత్త నీళ్ళు తీసుకొని ఉప్పు వేసుకొని మంచి నీళ్ళు తీసుకొని ఉప్పు వేసుకొని దాంట్లోకి ఆలులు వేసుకోవాలి. ఇక చిన్న చిన్న పీసెస్గా మళ్ళీ ఉల్లిపాయలు, ఆనియన్స్, మిర్చి, టమోటా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు తొందరగా మగ్గుతుందండి. చూడండి ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిర్చీస్ కారం ఉంటాయండి, మేము అందుకే కొంచెం కారం తక్కువే తింటాం. మీరు ఎక్కువ తినేటట్టుంటే ఇంకా 2 ఎక్కువ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి మిర్చీస్. ఇంకా తాలింపు పెడదాము. ఆలు తాలింపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేంత వరకు ఇక చూడండి పప్పు ఉడికిపోయింది. అస్సలు ప్లేట్ తీస్తుంటేనే కుండల పప్పు స్మెల్ అయితే సూపర్గా ఉందండి. ఓకే గైస్, హీట్ ఎక్కిన ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. మేము జీలకర్ర ఆవాలు ఉద్దిబ్యాళ్ళు ముందే కలిపి పెట్టుకుంటామండి. ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకుందాం. 4 రెమ్మల కరివేపాకు అలా వేస్తే స్మెల్. ఇక పచ్చిమిర్చీస్ కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చీస్ కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆలు ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, అవి కూడా కాసేపు మగ్గినిచ్చిన తర్వాత కాసేపు ఉల్లిపాయలు, మిర్చీస్ అన్నీ ఉడికిన తర్వాత ఆలుని వేసుకొని కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసేసుకోవాలి. కాసేపు ఇంకా మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. ఇక పప్పు అయితే అయ్యింది. ఇక పప్పుని రాముకుందాం. సాల్ట్ మీకు తగినంత అండి. ఇంకా చూడండి గైస్, ఇప్పుడు ఆలు ఉడుకుతుంది. ఇంకా మనం తాలింపు కన్నా కాబట్టి చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఒకసారి కాస్త మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇక టమాటాసు, ఆలూసు మగ్గేంత వరకు పప్పు తర్వాత పెట్టుకుందాం. చూడండి గైస్, చిన్న ప్యాను తిరువాతకు కావాల్సిన దినుసులు: మిర్చి, ఉల్లిపాయ, ఆనియన్స్, తెల్లవాయలు, కరివేపాకు, జీలకర్ర ఆవాలు, అన్నీ వేసేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోవాలండి. అయినా కుండలో పప్పు తింటుంటే సూపర్గా ఉంటుంది గైస్. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి చూడండి గైస్. ఎండుమిర్చి ఇంకా చాలా వేస్తారు గైస్. అయినా మేము కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి తగినంత చూసుకొని వేసుకుంటాం. పప్పు రెడీ. ఇక ఆలు మగ్గింది చూడండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ అంతా ఇలా ఆయిల్ పైకి తేలాలండి మంచిగా. దాంట్లోకి 1 స్పూన్ కారం, ధనియాల పొడి అండి. ధనియాలు, చెక్క, లవంగ ఇవి 3 బాగా వేయించి మేము మిక్సీకి పెట్టుకుంటాం. ఇంట్లోనే మిక్సీకి పట్టుకొని పెట్టుకుంటాం పౌడర్. ఆ పౌడరేనండి ఇప్పుడు వేస్తాం. చూడండి అదేనండి ఇంకా పౌడరు. మంచి స్మెల్ అండి. ఇంట్లో తయారు చేసుకుంటే సూపర్ స్మెల్ అండి. ఇంకా లాస్ట్కి చిటికెడంతా ఉప్పు, టేస్ట్ బట్టి ఉప్పు వేసుకోవాలండి. ఇంకా లాస్ట్కి పైన కొత్తిమీర వేసుకోవాలి. సూపర్గా ఉంటుంది ఇంకా. ఓకే గైస్, ఇక వంటలు అయితే రెడీ. చూడండి, కుండల పప్పు
ఆలు తాలింపు, వైట్ రైస్. ఇక తింటున్నారు గైస్. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. వెయిట్ చేయండి. అయినా గైస్ కుండలో పప్పు తింటే చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేడి వేడి ఉంది గైస్, ఇప్పుడే ఇంకా సూపర్. ఆలో తాలింపు కూడా సూపర్ ఉంది గైస్. అస్సలు తింటుంటే కుండలో పప్పు అయితే చాలా బాగుంది గైస్. ఓకే గైస్, మీరు కూడా ట్రై చేయండి. వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.